ఏపీలో విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ లోక్సభ సీటు తనకివ్వరని ప్రచారం జరుగుతున్న తరుణంలో చంద్రబాబును ఉద్దేశించి పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నారు. ప్రస్తుతానికి తన బాస్ ఆయనేనన్నారు. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని, జర్మనీ ధ్వంసమైనప్పుడు హిట్లర్ కూడా అలాగే అనుకునేవాడని, బాస్ ఈజ్ బాస్ అని కేశినేని నాని వ్యాఖ్యానించారు. హిట్లర్ కూడా రైటే, జర్మనీ కూడా రైటే. తిరువూరు ఇన్ఛార్జిగా కేశినేని చిన్నిని నియమించడంపై స్పందించడానికి నాని నిరాకరించారు. ఫేస్బుక్ పోస్టులో అన్ని వివరాలు సవివరంగా పెట్టానన్నారు. అంతకుమించి కొత్తగా చెప్పేదేమీ లేదని అన్నారు. రాముడికి ఆంజనేయ భక్తి తరహాలోనే అధినేత ఆదేశాలు శిరసా వహిస్తానన్నారు. ఇవాల్టి విషయం రేపటికి కరెక్ట్ కాకపోవచ్చని, రేపటి విషయం ఎల్లుండి కరెక్ట్ కాకపోవచ్చని అన్నారు. 2024 మే వరకు తానే విజయవాడ ఎంపీనని, తన రాజకీయ భవిష్యత్ ఏంటో విజయవాడ ప్రజలే నిర్ణయిస్తారని కేశినేని నాని వ్యాఖ్యానించారు. ఈ ఉదయం నుంచి విజయవాడ టీడీపీ రాజకీయాల్లో హై డ్రామా నెలకొంది. తిరువూరు సభకు ఇన్ఛార్జిగా కేశినేని చిన్నిని నియమించడం సంచలనంగా మారింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఈ నెల 7న తలపెట్టిన చంద్రబాబు సభకు సంబంధించి కేశినేని బ్రదర్స్ మధ్య మొదలైన వివాదానికి అధిష్టానం ఫుల్ స్టాప్ పెట్టింది. సభ బాధ్యతలను కేశినేని నానికి కాకుండా కేశినేని చిన్నికి అప్పగించింది. దీంతో విజయవాడ లోక్సభ అభ్యర్థిపై టీడీపీ క్లారిటీ ఇచ్చినట్టయింది. దీనిపై కేశినేని నాని ట్వీట్ చేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు తిరువూరు సభకు వేరే వారిని ఇన్ఛార్జిగా నియమించారని, సభ విషయంలో తనను కలగ చేసుకోవద్దని చెప్పారని ట్వీట్లో తెలిపారు. కేశినేని నాని ట్వీట్పై కేశినేని చిన్ని స్పందించారు. అధిష్టానం ఎలాంటి బాధ్యతలు అప్పగించినా చేస్తానన్నారు. అయితే విజయవాడ ఎంపీ సీట్ ఇస్తారనే విషయం తన వరకు రాలేదన్నారు. టీడీపీలో ఒక కార్యకర్తగానే కొనసాగుతానని, కేశినేని నానితో వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని చిన్ని చెప్పడం జరిగింది. కేశినేని నాని వ్యాఖ్యలకు సంబంధించిన డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి రవిచంద్ లైవ్ లో. రవిచంద్, కేశినేని నాని వ్యాఖ్యలు మనం విన్నాము. ఒక విధంగా హిట్లర్ తో పోలుస్తూ ఆయన చెప్పడం జరిగింది. ఎలా చూడాలంటారు? ధనలక్ష్మి, ఏదైతే బెజవాడ పాలిటిక్స్ లో ఈ తెల్లవారుజాము నుంచి కూడా చాలా వేడి పుట్టిందని చెప్పుకోవచ్చు. ఏదైతే అన్నదమ్ముల పంచాయతీకి మొత్తానికి ఫుల్ స్టాక్ పడే అవకాశం అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇదేదో స్మూత్ గా జరిగిందని ఉదయం అనుకున్నప్పటికీ కేశినేని నాని ఆఫ్ స్టిక్ రికార్డులో మాట్లాడిన మాటలను చూస్తే కనుక ఇది చాలా ఉపద్రవానికి దారితీసే పరిస్థితులు అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు వరకు కూడా కేశినేని నాని ఎవరిని కూడా డైరెక్ట్ గా మీడియాతో ఎక్కడా మాట్లాడలేదు. కానీ తన అనుచరులతో ప్రస్తుతానికి మాట్లాడుతున్నారు. మీడియాతో కూడా ఆఫ్ ది రికార్డ్ లో మాట్లాడారు. కానీ చాలా లోతుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే రాబోయే రోజుల్లో తన అసంతృప్తిని అయితే తెలియజేస్తున్నారు. పార్టీ నిర్ణయం పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కానీ సరైన సమయంలో బయటపడతానని కూడా అంటున్నారు. అయితే రోజు కూడా తన అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తానని కూడా కేశినేని నాని చెప్తున్నారు. ఏదైనా తెలుగుదేశం పార్టీలో మాత్రం సంచలనంగా ఉన్నాయి. కేశినేని నాని మనోగతం అయితే చాలా సీరియస్ గా ఉంది. ఆయన ఎప్పుడు బరస్ట్ అవుతారో తెలియని పరిస్థితి ఉంది. జరుగుతున్న పరిణామాల పట్ల తీవ్ర ఆగ్రహంగా కేశినేని నాని ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటన్నిటికీ సమాధానాలు చెప్తానని చెప్పి ఆయన కేశినేని నాని చెప్తున్నారు. ఈ ఉదయం నుంచి కూడా పలు సందర్భాల్లో మీడియా కలిసినప్పుడు కూడా ఆయన బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. పార్టీ నిర్ణయమే శిరోధార్యం అంటూ బయటికి అంటున్నప్పటికీ కూడా చాలా లోతైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. 2024లో నేను ఢిల్లీ వెళ్ళటం ఖాయమని కూడా ఆయన చెప్తున్నారు. విజయవాడ ఏదైతే పార్లమెంట్ పరిధిలో ప్రజల అభిమానాలతో నేను నిజాయితీగా పనిచేస్తున్నాను. ఏదైతే అభివృద్ధి కోసం గత 10 సంవత్సరాలుగా అభివృద్ధి కోసం నేను పాటుపడుతున్నాను. అనేక కార్యక్రమాలు కూడా నేను నిర్వహించాను ఈ పార్లమెంట్ పరిధిలో అని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితిలో కూడా ఎప్పుడు అవినీతి కావచ్చు, అవినీతికి పాల్పడలేదు. నా డబ్బు ఖర్చు పెట్టుకునే ప్రజాసేవ చేస్తున్నాను. కానీ ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. నేను ఏదైతే క్యాష్ పాలిటిక్స్ లో నేను పనికిరాననే విధంగా కూడా ఆయన చెప్తున్నారు. నేపథ్యంలో కొంత అయితే ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా వ్యవస్థలన్నిటి మీద కూడా ఆయన తీవ్రస్థాయి ఫైర్ అవుతున్నారు. బహిరంగ ఆయన మాట్లాడటం లేదు. పార్టీ నిర్ణయం శిరోధారమని పైకి చెప్తున్నారు. సరైన సమయంలో స్పందిస్తానని కూడా ఆయన ఒక రకంగా బెదిరింపు దూరంలోనే మాట్లాడుతూ ఉన్నారు. ధనలక్ష్మి,
రవిచంద్, ఇప్పటి వరకు కేసినేని నాని ప్రతిరోజు కూడా ఏదో ఒక వ్యాఖ్య చేస్తూనే ఉన్నారు. ఇటువంటి టైంలో సభా బాధ్యతల్ని కూడా కేసినేని చిన్నికి అప్పగించింది అధిష్టానం. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది అనుకోవాలి వీరిద్దరి మధ్య పంచాయతీ? అంటే వీరిద్దరు ఎట్టి పరిస్థితిలో కూడా అంటే మొదటి నుంచి కూడా పార్టీ వీరిద్దరి సెటిల్ చేశానికి చూసినప్పటికి కూడా ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కూడా భీష్మించి కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చిన్ని కొంత మెత్తబడి ఆయనతో సయ్యొద్దికి సై అన్నప్పటికి కూడా నాని ఎట్టి పరిస్థితిలో కూడా నేను కలిసే సమస్య లేదు, నేను నిజాయితీ పరుడిని, అవినీతి పరులకి ఆస్కారం లేదు, ఏదైతే ప్రజాస్వామ్యంలో ఎట్టి పరిస్థితిలో కూడా నేను అటువంటి వ్యక్తుల్ని నేను క్షమించననే విధంగా కూడా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితిలో కూడా ఆయనతో నేను కలిసి ముందుకు వెళ్ళలేనని కూడా ఏదైతే ఈయన పలు సందర్భాల్లో చెప్తున్నారు. కానీ ఇప్పుడైతే ఇద్దరి మధ్య సయ్యద్ద కుదిరే అవకాశం అయితే లేదు. పార్టీ కూడా అన్ని విధాలా ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఒకవేళ చిన్నికి ఎంపీ సీట్ ఇచ్చినప్పటికి కూడా నాని కుమార్తెకు శ్వేతకు కావచ్చు, నానికి కావచ్చు అవసరం అయితే అసెంబ్లీ సీట్ ఇవ్వడానికి కూడా చంద్రబాబు అయితే తన ప్రయత్నాలు అయితే చేశారు, నాయకులు కూడా చెప్పారు. కానీ ఎట్టి పరిస్థితిలో కూడా చిన్నికి మాత్రం ఎంపీ సీట్ ఇవ్వడానికి వీలు లేదు, అది వేరే వాళ్ళకి ఇస్తే అప్పుడు నాకు సీట్ ఇవ్వకపోయినా పర్వాలేదు అనే విధంగా కూడా పలు సందర్భాల్లో పెద్ద మనుషులకి నాని అయితే చెప్పారు. ఈ పంచాయతీ అయితే పార్టీకి చాలా తలనొప్పిగా మారింది, ఇది ఆఖరి వరకు కూడా ఉంటుందని భావించారు. అయినప్పటికీ కూడా ఏదైతే చిన్ని వ్యవహారంలో కొంత పార్టీ అయితే కొంత ఇబ్బందులుగా నడిచిందని చెప్పుకోవచ్చు. పార్టీ వైఖరి పట్ల నాని పలుసార్లు తన అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. చిన్నితో రాజీ పడే సమస్య లేదు, నాకు కూడా సీట్ అవసరం లేదు, ఎవరికైనా ఇద్దరికి బీసీ వ్యక్తికి ఇచ్చిన సంతోషం అని చెప్పారు. ఎక్కడైతే వీరిద్దరికి మధ్య విజయవాడ వెస్ట్ లోనే పంచాయతీ వచ్చింది, విజయవాడ వెస్ట్ లో వచ్చిన పంచాయతీ కాస్త పార్లమెంట్ మొత్తం కూడా దావనంలా వ్యాపించింది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం వరకు కూడా దీన్ని సెట్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. చంద్రబాబు కూడా చాలా తలనొప్పిగా మారింది. ఎందుకంటే కేసినేని చిన్ని మాత్రం అన్నిట్లో యాక్టివ్ గా పనిచేస్తున్నారు, పార్టీకి ఆర్థికంగా సహకారం అందిస్తున్నారు, పార్టీ డిసిప్లిన్ లో ఉన్నారని భావిస్తున్నారు. పార్లమెంట్ లో ఉన్న 7 ఇన్ఛార్జీలు కావచ్చు మొత్తం కూడా చిన్నికి సపోర్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టాన వర్గం కూడా నాని వ్యవహారంలో ఎక్కువ జోక్యం చేసుకోలేని పరిస్థితి ఉంది. కానీ ఈ ఇష్యూని కూడా ఇంత తొందరగా తేలుస్తారని ఎవరూ భావించలేదు. ఎక్కడైతే తిరువూరులో గొడవ జరిగిందో ఆ గొడవ తర్వాత చంద్రబాబు కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. 3 పెద్ద మనుషుల్ని అక్కడ పంపించడం జరిగింది. కొనకళ్ళ నారాయణ, నెట్టం రఘురాం, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వీరిని 3 పంపించి కరాఖండిగా తన మనసులోని మాటని చెప్పారు. ఈసారి చిన్నికి సీట్ ఇవ్వాలనుకుంటున్నాను, చిన్ని ఏదైతే తిరువూరు బహిరంగ సభ బాధ్యతలు కూడా ఆయన చూస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ నాని కూడా ఇది ఆఖరి వరకు ఉంటుంది ఈ పంచాయతీ అనుకున్నారు. కానీ ఇప్పుడు తేల్చేయటం ఒక రకంగా నాని కూడా ఆశ్చర్యపోతున్నారు. మా అధినేత ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారనే విధంగా కూడా ఆయన కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో నాని అయితే కనుక పార్టీతో రాజీ పడే ప్రశ్న లేదని చెప్తున్నారు. ఏదైనా ఇది కొంత పెద్ద ఉపద్రవానికి దారితీసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. నాని కూడా తన అనుచరులతో మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే తన అనుచరులు అందరితో కూడా మాట్లాడుతున్నారు, వారి నిర్ణయం ప్రకారం కూడా వారి అభిప్రాయాలను కూడా తీసుకొని నిర్ణయం తీసుకుంటారు. అంటే నాని చెప్పిన ప్రకారం చూస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా 2024లో నేను పోటీ చేసి తీరుతాను అని చెప్తున్నారు. అంటే దానికి ఉదాహరణ కూడా చెప్తూ ఉన్నారు ఆయన. ఏదైతే ఒక ప్రైవేట్ ఫ్లైట్ లో నేను ఢిల్లీ వెళ్లాలంటే ఈ ఫ్లైట్ లో టికెట్ లేకపోతే ఇంకో ఫ్లైట్ లో కొనుక్కోవాల్సిందే కదా అనే ఒక థియరీ అయితే చెప్తున్నారు. ఏదో విధంగా నేను 2024లో ఢిల్లీ వెళ్తానని చెప్తున్నారు. అదేవిధంగా నేను ఇండిపెండెంట్ గా కూడా ఇక్కడ సర్వీస్ చేశా కాబట్టి గెలుస్తానని గతంలో చెప్పాను, ఇప్పుడు అదే మాట కట్టుబడి ఉంటానని చెప్తున్నారు. నాని ఇప్పటికి బహిరంగంగా ఎటువంటి వ్యాఖ్యలు అయితే బహిరంగ చేయట్లేదు. అన్ని ఆఫ్ ది రికార్డ్ లో అందరికీ చెప్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీడియాతో కూడా ఆఫ్ ది రికార్డ్ లో మాట్లాడుతూ ఉన్నారు. ఒకే రోజు మసాలా అంతా ఒకే రోజు ఎందుకు రోజువారీగా ఉంటుంది అని కూడా తన మనోగతాన్ని అయితే చెప్పారు. ఇక నుంచి రోజువారీగా కూడా తన మనసులో మాటలు కావచ్చు అన్ని సోషల్ మీడియా ద్వారా బయట పెడతానని కూడా చెప్తున్నారు. ఏదైనా ఫిబ్రవరిలో ఒక కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎంపీ ఫండ్స్ ద్వారా జరుగుతున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ మాత్రం ఎట్టి పరిస్థితిలో చేస్తాను నేనని చెప్తున్నారు. ఎందుకంటే తిరువురుకు సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించి కూడా ఇప్పటికే ఆయన 2 రోజుల్లో అక్కడ మామూలుగా డెవలప్మెంట్ యాక్టివిటీలో పర్యటించబోతున్నారు. ఏదైనా ఈ వివాదానికి సంబంధించి టీడీపీ హైకమాండ్ కూడా ప్రస్తుతానికైతే స్పందించట్లేదు. ఎట్టి పరిస్థితిలో కూడా ఏదైతే టీడీపీ హైకమాండ్ ప్రస్తుతానికి ఎవరిని మాట్లాడవద్దని చెప్పింది. కేసీఆర్ నాని కూడా తన అనుచరులకి ఎవరు కూడా బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దు అని చెప్పారు. తాను నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు తెలియజేస్తాను, అప్పుడు మాట్లాడమని కేసీఆర్ నాని తన అనుచరులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే రవిచంద్, వీరిద్దరి వివాదం వల్ల పార్టీపై ఎటువంటి ఎఫెక్ట్ పడుతోంది?
ధనలక్ష్మి డెఫినెట్గా పార్టీపై ఇదైతే ఎఫెక్ట్ పడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు కూడా రెండు గ్రూపులుగా ఉన్నాయి. ఇద్దరు బలమైన వారే. ఇద్దరు కూడా కేసినేని నానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, చిన్నికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. కేసినేని నాని ఎంపీగా 10 సంవత్సరాలు చేశారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో వ్యక్తిగతంగా తనకి అనుచనకరం ఉంది. ఏదైతే ఒక నిజాయితీ పరుడని ఒక ఇమేజ్ ఆయన సంపాదించుకున్నారో, అభివృద్ధి చేస్తారని. అదేవిధంగా చిన్ని కూడా కార్యకర్తల్ని ఆదుకుంటున్నారు, పార్టీలో అందరినీ కలుపుకొని వెళ్తున్నారు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, హెల్త్ క్యాంప్స్ పెడుతున్నారు. పార్టీ ఏదైతే జాతీయ పార్టీ ఇచ్చిన ఆదేశాలను ఆయన శిరసావహిస్తూ పార్టీ కార్యక్రమాల్లో ముందుగా ఉండి ఆయన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి ఇద్దరు సమానం అనే ఫీలింగ్ ఉంది. కార్యకర్తలు కూడా అదే భావన ఉంది. ఇద్దరు కావలసిన వారే. నానికున్న అడ్వాంటేజెస్ నానికున్నాయి, చిన్నికున్న అడ్వాంటేజెస్ చిన్నికున్నాయి. ఇద్దరిని కూడా కేడర్ అంతా కూడా లైక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత కేడర్ అయితే కొంత గందరగోళ పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాని కూడా ఇమేజ్ అయితే బాగానే ఉంది, క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి, ముక్కుసూటిగా మాట్లాడతారు అనేది అతనికి ఉంది. ఈ నేపథ్యంలో కేడర్లో కొంత పార్టీకి కొంత ఈ వ్యవహారం అయితే అర్థం కాని పరిస్థితుంది. కేసినేని నానితో కూడా అధినేత మాట్లాడి ఒప్పిస్తే బెటర్ అనే విధంగా కూడా కొంతమంది సీనియర్ నేతలు అయితే చెప్తున్నారు. కానీ కేసినేని నాని ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో తనని అవమానించారనే విధంగా కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం అయితే ఏదో ఒక సెట్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపించట్లేదు. ఏదో ఒక ఉపద్రవం అయితే పార్టీలో సంభవిస్తుంది. కృష్ణా జిల్లా ఏదైతే విజయవాడ పార్లమెంట్ పరిధిలో అయితే భారీ ఎత్తున ఏదో ఒక సంఘటన జరిగే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ధనలక్ష్మి, థ్యాంక్ యూ రవిచంద్ర. నేనైతే వస్తున్నా బహుశా అయితే కదా నేనైతే వస్తున్నా బహుశా అయితే కదా ఇట్లా కూడా రైతే జపనీస్ కూడా రైతే బాస్ బాస్ బాస్